హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుమిటికలు అండి. సో దీనికోసం మనమైతే 1 కేజీ మైదా, అలాగే అర కేజీ ఉప్మాను తీసుకుంటాం. అలాగే వేడిగా ఉన్న ఆయిల్ని 2 గ్లాసులు అలా వేసుకున్నాం అనమాట. బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేసుకుని మనం కలిపేసుకోవాలి. బాగా ముద్ద అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోను సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసిన తర్వాత ఈ ముద్దని 1 అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని 1 అరగంట తర్వాత తీసుకుని మనం ఇలా చిన్న చిన్న ముద్దల్ని తీసుకుని ఇలా 2 చేతులతో పొడవుగా చేసుకుంటూ చేతులతో ఇలాగ నొక్కుకోవాలన్నమాట. నొక్కిన తర్వాత గోరుమిటికలు అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఇలా ఒక పళ్ళెంలో పెట్టేసుకుని ఆయిల్ని హీట్ చేసేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా గోరుమిటికలు వేసుకుని మనకి మీడియంలో ఉండాలండి హీట్ అనేది, అప్పుడే లోపల బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఈలోపు మనం మిగిలిన గోరుమిటికలను కూడా ఇలా చిన్న చిన్న ముద్దలను చేసుకుంటూ మనం గోరుమిటికలు అనేవి చేసుకోవాలి. మేమైతే గోరుమిటికలు అంటాము, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇవన్నీ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. చెప్పాను కదా, మీడియంలో మాత్రమే కుక్ చేసుకోవాలి, అప్పుడే లోపల బాగా కుక్ అవుతుంది. అలాగే క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. సో మనం 1 కేజీ పంచదారని తీగపాకం రావాలండి. తీగపాకం పట్టుకుని ఇలా కొద్దిగా 4-5 వేసుకుంటూ ఇలాగా చేసేసుకోవాలి. మనకి పాకం అనేది వేడి మీదే ఉండాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.